సత్యం వెతకాలి, వెతికా నేను. నాకు అదే కరెక్ట్ నిజమే, కరెక్టే కదా, క్రైస్తవులు చెబుతుంది నిజమే కదా. యేసు ప్రభు జీవితాన్ని గమనించినట్లయితే, యేసు ప్రభు లైఫ్ని గమనించినట్లయితే, యేసు ప్రభుకి సరిపోల్చగలిగినటువంటి వ్యక్తులు ఎవ్వడు లేడన్న సంగతి నాకు అర్థమయ్యి, నేను కూడా నోరు మూసుకొని నేను కూడా ఇప్పుడు అదే పాట పాడుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి గింజల లిస్టులో ఉండునట్లు జాగ్రత్త పడండి. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా రక్షణ పొందకపోతే, ఇది నీకు దేవుడిచ్చిన సువర్ణ అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జాగ్రత్త పడకపోయావు అనుకో, నిన్ను అస్సలేం బలవంత పెట్టడు, అస్సలేం ఇబ్బంది పెట్టడు. హవ్వకి ఎంత స్వేచ్ఛ ఇచ్చాడో ఏదైనా తోటలో, ఇప్పుడు నీకు అంత స్వేచ్ఛ ఇచ్చాడు. ఇప్పుడు భూమి మీద నువ్వు రక్షణ పొందుకో, లేకపోతే ఊరేగు నీ ఇష్టం వచ్చినట్టు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ప్రసంగి గ్రంథంలో మాట అన్నాడు, యవనుడా నీ యవన కాలమందు సంతోషపడుము, నీ హృదయాలోచనల చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నీకు ఎట్లా అనిపిస్తే అట్లా చెయ్యి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒక రోజు ఉంటుంది నీ జీవితం అంతటిని గూర్చి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడన్న సంగతి గుర్తుపెట్టుకోమనే ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం ఒకసారి చూడండి, 9వ వచనం. చదువు. యవనుడా, అది కలగొచ్చు వాళ్ళని దీని నాన్న. ప్రసంగి గ్రంథము 11:9. యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అది నువ్వు ఎట్లా ఊరేగాలంటే ఊరేగయ్యా. అయితే ఇక్కడ ఉన్నోళ్ళు కానీ, లైవ్ లో ఉన్నోళ్ళు కానీ, తర్వాత తినేవాళ్ళు కానీ, ఊరేగు నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు, అసలు ఎవడు ఆపండి నిన్ను. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా వాడే డైలాగ్ ఏంటో తెలుసా? నా ఇష్టం, నా ఇష్టం. నీ ఇష్టమే, ఎవడు కాదన్నాడు. కానీ ఊరేగు, చదువు మళ్ళీ చదువు. యవనుడా యవనురాలా, నీ యవనమందు సంతోషపడు, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. అదొక్కడి గుర్తుపెట్టుకోయ్యా. ఫైనల్లో బ్యాండ్ మేళం ఉందని ఒక్కడు గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం. అర్థం, నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు, నీ ఇష్టం వచ్చినట్టు పాటలు పడు. కానీ ఒక రోజు ఉంది, ఆ రోజు నువ్వు దేవుని ముందు హాజరు కావాలి. అక్కడ జడ్జిమెంట్లో నీ రంగంతా బయటపడుతుంది, తీర్పులో నీకు తేబడతావు. అక్కడ దోషిగా నిర్ధారణ అయితే నిత్యం మండే అగ్నిగుండానికి వెళతావు. అలా నువ్వు వెళ్ళటం ఇష్టం లేని దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు ఆ నరకం నుంచి నిన్ను తప్పియటానికి, ఆ తీర్పు నుంచి నిన్ను తప్పియటానికి నీ కోసం వచ్చి ప్రాణం పెట్టాడు. దాన్ని చులకనగా చూడవద్దు, తేలిగ్గా తీసుకోవద్దు. ఆయన చిందిన పరిశుద్ధ రక్తములోని ప్రతి పాపం కడిగేసుకొని పరిశుద్ధుడవై, పరిశుద్ధురాలివై, మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తూ రక్షణ పొందుకొని ధన్యుడవు, ధన్యురాలివిక. ఇది నేను దేవుని సేవకుడుగా నీకు చెప్తున్న ప్రేమపూర్వక సమాచారం, శుభవార్త. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టకపోతే మరి ఏ విధంగా కూడా మన పాపాలు పోయే ఛాన్సే లేదు. ఎలాగూ బయటపడాలని చూసినా అవకాశం లేదు. అందుకే ప్రేమామూర్తి వచ్చి మన కోసం దారి చూపించాడు. అండ్ ఆయనే అన్నాడు, నేనే మార్గమును అని. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడని ఆ ఒక్కడే మాట్లాడాడు. అనేకుల పాప విమోచనార్థమై క్రయధనముగా నా ప్రాణమును పెట్టుచున్నాను, నా అంతటా నేను దాన్ని పెట్టుచున్నాను, నా అంతటా తిరిగి దాన్ని తీసుకున్నటకు నాకు అధికారము కలదని చెప్పిన ఒకే ఒక్క వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. అనేకుల పాప పరిహారార్థమై నా ప్రాణం పెడుతున్నానన్న ఏకైక దేవుడు యేసు ప్రభు ఒక్కడే, ఇంకెవ్వరూ లేరు. అనేకుల పాపం కోసం ఇదిగో నేను ప్రాణం పెడతానని, ప్రాణం పెట్టానని చెప్పిన దేవి కానీ, దేవత కానీ, నేను మొక్కిన వాళ్ళలో ఒక్కళ్ళు కూడా లేరు. ఇంకా చెప్పాలంటే నాకు ఇత్తన్నది తీయలేదు ఏందని ప్రాణం తీశారు, మా ప్రాణం తీశారు. నాకు మొక్కినవి తీర్చలేదు ఏందిరా అని మా ప్రాణం తీశారు. అప్పుల పాలు అయిపోయి కూడా మళ్ళీ అప్పు తీసుకొచ్చి మళ్ళా మరి ఇస్తానన్న బలులు ఇవ్వకపోతే డేంజర్. మళ్ళీ అట్లా బాధలు పడ్డాం. కానీ యేసు ప్రభు నా నుంచి బలులు అడగలేదు,
ఆయనే నా కొరకు బలైపోయాడు, ఆయనే నా కొరకు బలై తిరిగి లేచాడు. ఇది సత్యం. ఇలా చేసిన వాళ్ళు ఎవరున్నారు? మీరు పోయి వెతుక్కోండి. నన్ను తిట్టేవాళ్ళు కూడా ఎతకండి పోయి. తర్వాత తిడుదురు కానీ, ఏదైనా దొరికితే తిడుదురు కానీ. నేను చెబుతున్నా, ఒక్కడు కూడా లేడు. దొరకదును వెతికినా యేసు వంటి దేవుడు దొరకడు, యేసు వంటి దేవుడు దొరకడు. అందుకే యేసు దేవుడుగా గల జనులు ధన్యులు, ధన్యులు, ధన్యులు. జనములందరికీ శుభవార్తను అందించి అందరిలో పెట్టాడు జల్లెడ. ఇప్పుడు ప్రపంచంలో పెట్టాడు, భూప్రపంచం అంతటికి పెట్టాడు జల్లెడ. ఆ జల్లెడ పడుతున్నాడు. ఇప్పుడు పొట్టంతా కింద రాలిపోయిద్ది. నిత్య జీవానికి నిర్ణయించబడ్డ సరుకంతా జల్లెల్లో కూసుంటుంది. ఇప్పుడు అందరం సంఘం అనే తోటలో చేరాం, దేవుని తోటలో. ఇక స్థిరపడాలి. మనల్ని జల్లించాడు, తెచ్చి గొప్పపోసాడు ఆయన సంఘం. ఎట్టి పరిస్థితుల్లో మనం ఆయన్ని విడిచిపెట్టకూడదు. ఆయన కూడా మనకు వాగ్దానం చేస్తున్నాడు. నేనైతే వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఒక చిన్న గింజ అయినా నేను పోనీనన్నాడు. వాటిని నశింపనీనన్నాడు. అంతేకాదు, నా తండ్రి చేతిలో నుంచి వాటిని ఎవడు అపహరింపడు అన్నాడు. కాబట్టి మొట్టమొదట దేవుడు పెట్టినటువంటి జల్లెడ మీకు అర్థమైనట్టుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ జల్లెడ అయిపోయింది కదా. లోకములో జల్లెడ పెట్టాడు, అక్కడ జల్లించాడు. ఆ పొట్టు అక్కడే దిగింది, గట్టి సరుకు వచ్చి సంఘంలో చేరింది. ఇక మళ్ళీ కొంతమంది ఉంది అక్కడ, మళ్ళీ ఇంకో రౌండ్ జల్లెడ పెడతాడు. అట్లా జల్లెడ పెట్టినప్పుడల్లా కొంత సరుకు వచ్చింది. అట్లా రాకడ వరకు జల్లిస్తానే ఉంటాడు. రాకడ వరకు సరుకు చేరతానే ఉంటుంది. కొంతమంది ఇప్పుడు పక్కవానికి వచ్చి ఉంటారు, జల్లెడ పట్టంగానే మొన్న జీకారు మొత్తం. ఈసారికి మరికొంతమంది పక్కవానికి వస్తారు. అట్లాగా భూమి మీద తన సేవకుల ద్వారా, పరిచర్యల ద్వారా దేవుడు తన పని జరిగిస్తూ ఉన్నాడు. అయిపోయింది ఆ జల్లెడ కార్యక్రమం, అయిపోయింది. ఒక జల్లెడ అయిపోయి వచ్చాడు, కూర్చున్నాం. ఇంతవరకు అర్థమైందా మీకు? ఎక్కడ జల్లించాడు మనల్ని? లోకంలో నుంచి జల్లించాడు. మనం జల్లెడలో ఉన్నాం. మనల్ని తెచ్చి ఎక్కడ పెట్టాడు? సంఘములో చేర్చాడు. ఇక వినాలి, లోకములో నుండి రక్షింపబడి సంఘములోనికి చేర్చబడిన మనకి మళ్ళీ జల్లెడ ఉందా లేదా అన్నది రెండవ ప్రశ్న. ఉంది. ఆ జల్లెడ ఏందో చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము. బైబిల్ ఉన్నోళ్ళు తీయండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనం నుంచి చూడు. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది రెండవ విషయం. మనల్ని జల్లించేటువంటి ఘట్టం అయిపోలా. లోకంలో జల్లెడ పోసాడు, వచ్చి సంఘంలో చేరాం. ఇప్పుడు సంఘంలో మళ్ళా జల్లెడలో పెడతాడు. ఇది నేను నా సొంత మాటలు చెప్తుంది కాదు, దేవుని వాక్యం సూచిస్తున్నటువంటి సందేశం. సీమోనో, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించుటకు, మిమ్మును గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. ఇక్కడ సంఘములోనికి చేర్చబడ్డ తర్వాత సాతాను దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడట, దేవా, లోకంలో నుంచి వాళ్ళని ప్రత్యేకపరిచావు, నా సరుకు అన్నావు, నీ సరుకేనా? ఏమో నా సరుకు కూడా ఉండొచ్చుగా, నువ్వు నచ్చకపోయి ఉండొచ్చుగా, పొరపాటున వచ్చాం అనుకునే వాళ్ళు ఉండొచ్చుగా, మళ్ళా వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు ఉండొచ్చుగా.
అబ్బో మన వల్ల కాదు అనుకునే వాళ్ళు ఉండొచ్చుగా, అబ్బో ఈ శ్రమలు తట్టుకోలేము అనుకునే వాళ్ళు ఉండొచ్చుగా. కాబట్టి మరి నాకు కొంచెం అవకాశం ఇస్తే నేను కొంచెం ప్రయత్నం చేసుకుంటా అని వాడు దేవుణ్ణే కోరుకునేటువంటి విషయం సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు. సీమోను సీమోను, సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు కోరుకొన్నాడు. ఎవరిని కోరాడు? తండ్రిని కోరాడు. తండ్రిని కోరితే తండ్రిని యేసయ్య అడిగాడంట, సీమోను నమ్మిక తప్పిపోకుండానట్లు తండ్రి సీమోనును బలపరచు అని సీమోను కోసం యేసయ్య తండ్రిని వేడుకున్నాడట. తండ్రి పర్మిషన్ ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. బాగా వినండి. దేనికి? జల్లించడానికి పర్మిషన్ ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. సరే పర్మిషన్ ఇవ్వు, వాడికి అవకాశం ఇవ్వు, కానీ నా బిడ్డల నమ్మిక తప్పిపోకుండా వాళ్ళని కాపాడు. యేసయ్య విజ్ఞాపన ఇంకా ఆపలా, రెండవ రాకడ వరకు ఆపడు. మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తానే ఉన్నాడండి. నీకు తెలుసా ఆ సంగతి? రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం స్పష్టంగా సాక్ష్యం ఇచ్చింది ఆ మాట. చదువు. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపాశమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది మీరు గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం. మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నవాడు ఆయన అన్నాడు. సీమోనోళ్ల పక్షంగా విజ్ఞాపన ఆనాడు భూమి మీద ఉండి చేశాడు. ఈనాడు తండ్రి కుడిపార్శ్వమందుండి ఆయన మన కోసం కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇది దేవుని వాక్య సత్యం. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు? మనకు కావలసినటువంటి అవసరాల విషయంలో మనకు హెల్ప్ చేయమని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే కొన్నిసార్లు మనం అడిగినే మనకు దక్కుతున్నాయి, కొన్నిసార్లు మనం అడగనే కూడా మనకు దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడు మనం పొందుకున్న అన్ని అక్షరాల మనం అడిగినాయా? చాలా విషయాలు మనం అడిగినవి కాదు, అడగనివి కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి నువ్వు అడగనివి నీకు ఎలా వచ్చినాయో తెలుసా? నీ పక్షమున ఆయన అడిగాడు. ఎవరు అడిగారు? నా యేసయ్య అడిగాడు. పరిశుద్ధాత్ముడు అడిగాడు. మీరు కావాలంటే ఆ వచనం కూడా చూడొచ్చు. 27వ వచనం చదువు. 26, 27. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని. అసలు మనం చేసే ప్రార్థన దేవుడు ఆమోదించాడా లేదన్నది కూడా మనకు తెలియదు. యుక్తమైన ప్రార్థన అసలు మనకు తెలియదంట. చదువు. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. భూమి మీదుండి మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నవాడు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదుండి మన పక్షమున తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. యేసయ్యేమో తండ్రి కుడిపార్శ్వమందుండి మన పక్షాన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. నా ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి హల్లెలూయా. ఏమని విజ్ఞాపన చేస్తున్నారు? ఎందుకోసం విజ్ఞాపన చేస్తున్నారు? భూమి మీదేమో ఈయన విజ్ఞాపన చేస్తున్నాడు, అక్కడేమో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అందులో మన భద్రత కొరకు విజ్ఞాపన జరుగుతుంది. మన భద్రత కొరకు మనకు నియమించబడినటువంటి దినములు పూర్తయ్యేంత వరకు దుష్టుడు మనల్ని ముట్టకుండా, మరణము మనల్ని సమీపించకుండా మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మన భద్రత కొరకైన విజ్ఞాపన జరుగుతుంది నా ప్రభు ద్వారా. అంతేకాదు మన అవసరములకు సహాయము నిమిత్తము విజ్ఞాపన జరుగుతుంది. రాసుకో, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. దేని నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నారు అనేది. మన భద్రత విషయమై విజ్ఞాపన జరుగుతుంది. మన అవసరముల నిమిత్తము, మన అవసరములు తీర్చబడు నిమిత్తము మన పక్షముగా అనేక సంగతులను గురించి నా ప్రభు అడుగుతా ఉన్నాడు పరలోక తండ్రిని. అందుకే కొన్ని అడిగినవి దక్కుతున్నాయి మనకి, కొన్ని అడగనివి కూడా మనకి
దక్కుతున్నాయి. ఇద్దరు చేస్తున్నారు, పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు, యేసయ్య చేస్తున్నాడు. మూడవది, మన పాపముల క్షమాపణ కోసం కూడా ఆయన తండ్రిని వేడుకుంటా ఉన్నాడు. నువ్వు ఎన్నిసార్లు అయితే యేసయ్య దగ్గరకు వచ్చి ప్రతిరోజు, దేవా నన్ను పరిశుద్ధుడిగా పిలిచావు, పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా చేశావు, నీతిమంతుడిగా నీతిమంతురాలిగా తీర్చావు, నీ రక్తంతో నన్ను కడిగావు, నిజంగా నేను పరిశుద్ధుడినే, ఎందుకంటే నిన్ను బట్టి, నీ కృపను బట్టి, నిజముగా నేను నీతిమంతుడినే నీతిమంతురాలినే నిన్ను బట్టి. అయినప్పటికీ నేను శరీరంలో జీవిస్తున్న కారణం చేత కొన్నిసార్లు నా నుండి కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. అది మాట ద్వారానో, క్రియ ద్వారానో, చూపు ద్వారానో, తలంపు ద్వారానో కొన్ని పొరపాట్లు నా వల్ల జరుగుతున్నాయి. అయితే నేను యథార్థ దృష్టితో నీ ముందుకు వచ్చి ఇదిగో వేడుకుంటున్నాను. నేనైతే పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతున్నాను, పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాను, నీతిగా బతకాలని ఆపేక్షిస్తున్నాను. నా కోరిక అయితే అది. కానీ అలాగ బ్రతుకుట నాకు జరుగుటలేదు. కొన్నిసార్లు నీకు దుఃఖం కలిగించే చర్యలు నా నుండి జరుగుతున్నాయి కనుక నేను యథార్థ హృదయంతో ఒప్పుకుంటున్నాను. ప్రభువా, నన్ను క్షమించి దయచేసి నన్ను బలపరచు, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని నువ్వు ఎప్పుడైతే యేసు నామములో తండ్రిని అడుగుతున్నావో వెంటనే అక్కడ యేసు కదులుతున్నాడు. మీరు ఎరుగుదురా, ప్రతిరోజు రాత్రింబగళ్ళు మన మీద కంప్లైంట్స్ వెళ్తూ ఉన్నాయి దేవునికి. ఇది కూడా వాక్య సత్యమే. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం తొందరగా చూడండి. ప్రకటన 12:9. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఆ మాట గమనించండి. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. వీడికి డే అండ్ నైట్ డ్యూటీయే. ఏంటి వీడి డ్యూటీ అంటే, వీడు మన మీద కంప్లైంట్లు తీసుకెళ్తూ ఉంటాడు. ఇప్పుడు దారిని పోయేదానికి ఎవడో కేసు పెట్టినట్టు వీడు పెడుతుంటాడు, మన మీద కేసులు పెడతా ఉంటాడు. పొద్దుగూకులు వీడికి అదే పని. నేను చెప్పాలి, అక్కడ ఉంది. రాత్రింబగళ్ళు మన తండ్రి అయిన దేవుని ఎదుట మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం చూస్తే ప్రధాన యాజకుడైన యెహోషువ మీద ఫిర్యాది అయి అపవాది నిలబడ్డాడని ఉంది. అంటే వీడి పని అదే. ఎవరి మీద ఏ మాలిన్యం కనపడ్డా, ఎవరి మీద ఏ మురికి కనపడ్డా వీడు పోతాడనమాట. ఫలానోడు ఇట్లా, ఫలానోడు అట్లా అని. అందుకే వీడి పేరు అపవాది. అంటే అపవాదులు మోపుతా ఉంటాడు. అందుకని డైరెక్ట్ టైటిల్ ఇచ్చాడు దేవుడు వాడికి, అపవాది అని. అంటే అపవాదులు మోపుతా ఉంటాడు వీడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ మనం ఒక రహస్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. చిన్నదే కానీ పెద్దదే కానీ నీ నుండి ఒక పొరపాటు జరిగినప్పుడు ఖచ్చితంగా నీ మీద కంప్లైంట్ పోయిద్ది దేవుని దగ్గరికి, అందులో తిరుగులేదు. నీ విషయం నేరారోపణ జరిగిద్ది అక్కడ, నీ మీద ఫిర్యాదులు వెళ్తాయి అక్కడికి. ఈ భూమి మీద మనుషులకు తెలియపోవచ్చు. రహస్యమందు చేసే పాపాలు, రహస్యంలో ఉండి జరిగించేటువంటి క్రియలు మనుషులకు ఎట్ట తెలుస్తాయి, కానీ మొత్తం ఆయన దగ్గరికి వెళ్తాయి. ఎందుకంటే రహస్యంలో చూసి తీసుకెళ్ళి తండ్రికి చెప్పే వ్యక్తి ఒకడు ఉన్నాడు, వాడు అపవాది. యెహోషువ మీద నేరం మోపాడని ఉంది, ఫిర్యాదు చేశాడని ఉంది జకర్యా 3లో. అలాగే రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద వీడి నేరం మోపాడని అపవాది అని రాస్తుంది. కాబట్టి నువ్వు ఎట్లా చేసిన చిన్నదే కానీ పెద్దదే కానీ నీ నుండి తప్పు జరిగినప్పుడు అది ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిద్ది, కేసు రాయబడిద్ది. అయితే ఇక్కడ ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే, వీడు తీసుకెళ్ళి కంప్లైంట్ చేయటం, అక్కడ మన పక్షాన మాట్లాడడానికి ఉత్తరవాది యేసయ్య ఉన్నాడు మనకి, తండ్రి కుడి పార్శ్వమున. మన పక్షంగా మాట్లాడడానికి, మన పక్షంగా వ్యాజ్యమాడటానికి, మన పక్షంగా వాదించడానికి నా ప్రభు ఉన్నాడు అక్కడ. ఆయన వస్తాడంట లైన్లోకి. ఆయన ఎప్పుడు కదులుతాడో తెలుసా? నువ్వు ఆయన ముందు ఒప్పుకున్నప్పుడు కదులుతాడు. ప్రతిరోజు నువ్వు వేకుజామున లేచి మోకాళ్ళుని, ప్రభువా
గడిచిన కాలం అంతట్లో కూడా నా నోటి మాటల ద్వారా, క్రియల ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, నడకలో పడకలో ఎక్కడ నేను నీకు దుఃఖం కలిగించానో, ఎక్కడ నేను పాపం చేసి ఉన్నానో, ఎక్కడ నేను పొరపడి ఉన్నానో దయచేసి నన్ను క్షమించి నీ రక్తముతో కడుగు ప్రభువా. నేను పరిశుద్ధుడుగా ఉండుటకు పిలువబడ్డాను, పాపిగా ఉండటానికి కాదు. నేను పవిత్రతలో ఉండటానికి పిలువబడ్డాను. 1 కొరింథీ పత్రిక 1:1. ఎందుకు పిలిచాడు మనల్ని? పాపములో పాపులుగా ఉండటానికి పిలవలా, పరిశుద్ధులమై పరిశుద్ధతలో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. అక్కడ ఉంది చూడు, 1:1 చదువు. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. అది అందుకు పిలిచాడు మనల్ని, పాపులుగా ఉండుటకు కాదు, పరిశుద్ధతలో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. నువ్వు దేవుని ముందు మోకాళ్ళు, అయ్యా నేను పిలువబడింది పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా ఉండటానికి పిలువబడ్డా. అయినప్పటికీ నా నడకలోనో పడకలోనో తలంపులోనో ఆలోచనలోనో క్రియలోనో మాటలోనో చూపులోనో చేష్టలోనో ఎక్కడో ఒక చోట నా నుండి పొరపాటు జరుగుతుండొచ్చు నాయన. కొన్ని తెలిసి జరుగుతుండొచ్చు, కొన్ని తెలియక జరుగుతుండొచ్చు. అయితే నీ గ్రంథంలో నువ్వు రాశావు. యోహాను రాసిన 1 పత్రిక 1 అధ్యాయము 8వ వచనంలో నువ్వు రాశావు. ఆ వచనం ప్రకారం ఇదిగో నేను ఒప్పుకుంటున్నాను. మన అతిక్రమములను మనం ఒప్పుకునేడలా, మన పాపములను మనం ఒప్పుకున్నడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా పరిశుద్ధులనుగా చేస్తాడు అని వ్రాయబడి ఉంది గనుక ఇదిగో నేను ఒప్పుకుంటున్నాను తండ్రి. నేను కప్పుకోవటల్లా, నేను దాచిపెట్టుకోవట్లా, బాహాటంగా నీ ముందు ఒప్పుకుంటున్నాను అయ్యా. ఇదిగో ఆ నోరు జారా ఫలానా విషయంలో, ఈ చెయ్యి జారా, ఈ కాలు జారా, ఈ కన్ను జారా, ఇదిగో ఫలానా విషయంలో తేడా పడ్డా ప్రభువా. నేను షో చేయట్లేదు ప్రభువా, నటించట్లేదు, యథార్థంగా నీ ముందు ఒప్పుకుంటున్నానయ్యా, తేడా పడ్డా, నన్ను క్షమించు. మరోసారి అలా జరగకుండా జాగ్రత్త తీసుకుంటా. నీ కృపతో నాకు బలాన్ని కూడా ఇవ్వు, నాకు శక్తినివ్వు. దయచేసి ఇదిగో నేను ఒప్పుకున్నా, నన్ను కడుగు నీ రక్తంతో, నన్ను పరిశుద్ధపరచు అని నీవు ప్రార్థన చేసినప్పుడు, నీవు యేసు రక్తాన్ని ఆశ్రయించినప్పుడు, ప్రతిరోజు, ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? ప్రతిరోజు యేసు రక్తాన్ని నువ్వు ఆశ్రయించినప్పుడు వాడు నేరాలు మోపడానికి వెళ్తాడు, గాడికి ఈయన గదులుతాడు, అక్కడ యేసయ్య గదులుతాడు. కదిలి ఏమంటాడు తెలుసా? తండ్రి అతడు చెప్పినవన్నీ వాస్తవాలే. మళ్ళీ వాడు అబద్ధాలు చెప్పడు. అబద్ధాలు చెప్తే తండ్రి ఒక తన్నుదంతాడు అండి. ఎందుకంటే వాడు డైరెక్ట్గా దేవుని దగ్గరికి పోతున్నాడు, తండ్రి దగ్గరికి పోతున్నాడు. వాడు అక్కడ పోయి అబద్ధాలు ఆడాడు అనుకో, పళ్ళు రాళ్ళ కొడతాడు. ఆల్రెడీ పని అయ్యింది వాడికి, దెబ్బతిన్నాడు యేసయ్య చేతిలో. ఇంకెట్ట చెబుతాడు? అబద్ధాలు చెప్పడానికి లేదు, అక్కడ పోయి వాడు అన్ని వాస్తవాలే చెప్తాడు మన మీద, ఒక్కటి కూడా అబద్ధం చెప్పడం. అయితే యేసయ్య కూడా అంటాడు, వాడు చెప్పేయన్నీ నిజాలే, వాడు చెప్పేయన్నీ వాస్తవాలే. తండ్రి అదిగో ఆ బిడ్డలు, నా బిడ్డలు ఇదిగో నన్ను ఆశ్రయించారు, ఇదిగో వారి అతిక్రమము నిమిత్తం ఇదిగో నా రక్తం అని చూపిస్తాడు. వాడు చెప్పినవన్నీ నిజాలే తండ్రి, ఆ పొరపాట్లన్నీ నా బిడ్డ చేశాడు. ఇంకొకటి ఏంటంటే అది నా ముందు ఒప్పుకున్నాడు, నా ముందు ఒప్పుకుంది, అదిగో మారు మనసుని ఇష్టపడుతుంది, అదిగో నా రక్తం, ఆ బిడ్డ అతిక్రమముల నిమిత్తమే అని రక్తాన్ని చూపిస్తాడు. ఇక ఈయన రక్తం చూపిస్తాడు ప్రతిసారి, వాడు ఎదవవుతుంటాడు. అందుకు రక్తం అంటే చిరాకు వాడికి. అర్థమైందా? వాడికి యేసు రక్తం అంటే ఎందుకు చిరాకు తెలుసా మీకు? కొంతమంది అంటారు అసలు యేసయ్యకి రక్తం వచ్చేటట్టు కొట్టించిందే వాడు, సిలువ వేయించిందే వాడు, పక్కలో బల్లెపొడి పొడిపించిందే వాడు, రక్తం గార్చిందే వాడైతే వాడికి భయం ఏంది రక్తం అని అనేవాళ్ళు ఉన్నారు. అది జరిగేంత వరకు నిజంగా జరిగింది అదంతా. అసలు మీకు ఒక వింతైన విషయం చెప్పనా? అసలు యేసుని సిలువకు వెళ్లకుండా చేయడానికే శతవిధాలా ప్రయత్నించాడు సైతాన్. కానీ కుదరలా. అట్లా పరిస్థితి ఎట్టొచ్చిందంటే సైతాను గాడికి, వాడి చేత్తో వాడే కిరసనాయిలు పోసుకొని, గ్యాస్ నూనె పోసుకొని, పెట్రోల్ పోసుకొని, వాడి చేత్తోనే అగ్గిపుల్ల గీసుకొని వాడికి వాడే ముట్టించుకునే కర్మ పట్టింది వాడికి. అలా తీసుకొచ్చాడు దేవుడు పరిస్థితుల్ని. హెబ్రీ పత్రిక 2:14 ఏం చెప్పిందో తెలుసా? మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని తన మరణము ద్వారా నశింపజేయుటకు. యేసు సిలువలో రక్తం కార్చి ప్రాణం పెడితే ఎవరు నాశనం అవుతారో తెలుసా? అపవాది నాశనం అవుతాడు, వాడి బలమంతా పోయిద్ది.
వాడి బలం ఏంటి? పాపం. మన పాపమే వాడి బలం. దాన్ని పట్టుకొని పోతాడు వాడు అక్కడికి. ఇప్పుడు ఆయన రక్తం చూపిస్తాడు. వాడి పాపానికి ఇదిగో నేను వెల చెల్లించానని ఆయన రక్తం చూపిస్తాడు. ఇప్పుడు వాడి కేసులన్నీ, వాడు పెట్టిన కంప్లైంట్లన్నీ కొట్టేయబడతాయి. ఇప్పుడు చెప్పు, వాడికి సిరాకు పుట్టిద్దా పుట్టదా? ఏ నరుని రక్తమైనా రోగములను స్వస్థపరచేనా, ఏ నరుని రక్తమైనా దయ్యములను పారద్రోలేనా. పాపాన్ని ఆధారం చేసుకొని సైతానైనా, పాపాన్ని ఆధారం చేసుకొని దయ్యాలైనా ఏలుబడి చేస్తాయి. అర్థమైందా? ఏలుబడి చేస్తాయి. ఒక యజమాని కింద కొంతమంది కాపర్లు ఉన్నారంట. ఒక్కొక్కటికి కొన్ని మందలు అప్పచెప్పాడు. ఆ మందలు మేపుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని పనులు చేయాలి వాళ్ళు యజమాని దగ్గర. ఒకడు ఏం చేశాడు, మందం తోలుకొనిపోయాడు. అందరూ 4-5 పనోళ్ళు ఉన్నారు, ఎవడి మంద వాడిదే. ఒకడి మందలో వీడి నిర్లక్ష్యం వల్ల ఒక గొర్రె తెచ్చింది. ఒకటి గొర్రె అది మిస్ అవటం ఇంకొకటి చూశాడు పనోడు. ఎరా గొర్రె తెచ్చిందిగా, ఇప్పుడు ఆయన తెలిస్తే నీకు మామూలుగా ఉంటుందిగా, రెండు దండం పెడతా చెప్పోకరా, చెప్పోకరా, నీకు దండం పెడతారా, నువ్వు ఏది చెబితే అది చేస్తా, చెప్పోకరా. చెబితే పనిలోంచి తీసేస్తాడు, ఉద్యోగంలోంచి తీసేస్తాడు, మన కుటుంబం ఇబ్బంది పడిద్ది. చెప్పకూడదు అంటే మరి నువ్వు కొన్ని చేయాల్సి వచ్చిద్దమ్మా అని. ఆ రోజు నుంచి వీడు వాడిని ఆడుకోవటం మొదలుపెట్టాడు. తొట్లకు నీళ్లు పోయి అంటాడు. అదేంది నీ పని కదా, అది నీ తోటికి నేను ఎందుకు పోస్తా అంటాడు వీడు. మరి ఆ గొర్రె అంటాడు వీడు, వద్దు 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 పోస్తా అని. వీడు ఇక రోజు వాడు చేసే పనులన్నీ చేయాల్సి వస్తుంది వీడు. ఇక ఏదన్నా చెప్పి వీడు కదిలితే ఏమంటాడు తెలుసా, ఓకే మరి గొర్రె అంటాడు. నీ గొర్రెకు నీకు దండం రా బాబు, నేను చేస్తానని. ఇక వాడికి ఏదన్నా నేను చెయ్యను అని మొరాయిస్తే వీడు వెంటనే ఎత్తేదేంది, అయితే ఓకే నాదేం పోయింది, వెళ్తున్నా. ఏడికి? గొర్రె వద్దురా బాబు ఆగురా. ఎంత క్షోభండి. ఇక వాడు ఏది చెబితే చేయాల్సి వచ్చింది. వీడు బానిస అయిపోయాడు, దాసుడైపోయాడు. దేన్ని బట్టి? ఆ అపరాధాన్ని బట్టి. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఒకరోజు చిరాకు వచ్చేసింది వీడికి. చిరాకు వచ్చి ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఏమన్నాడో తెలుసా, అరే నా చేత ఇంత భయంకరంగా ఊడిగం చేయించుకుంటున్నావు, నీ సంగతి నేను చెప్తానా కానీ ఏమైతే అదేందని యజమానుడి దగ్గరికి పోయాడు. అయ్యా నీకు మాట చెప్పాలి. ఏమిటి ఆ మాట అంటే, ఫలానా రోజు నేను మందం తోలుకొని పోయినప్పుడు కొద్దిగా నేను ఏమరపాటుగా ఉండటం వల్ల ఒక గొర్రె చచ్చింది. ఇది మీకు తెలిస్తే మీరు నా ఉద్యోగం ఓడగొడతారని మీకు చెప్పలేదు, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది, అందుకే మీ దగ్గరకు వచ్చి నా నేరాన్ని ఒప్పుకుంటున్నానయ్యా అన్నాడు. ఆ యజమానుడు చాలా మందలు కలిగినోడు ఆయన. ఒరే ఇంత మందల్లో ఒక గొర్రె ఏముంది లేరా, అది ఎట్లాంటి ఒకటి పుడతా ఉంటుంది ఒకటి పోతూ ఉంటుంది, దానికి ఎందుకు నువ్వు ఇంత అల్లాడిపోతున్నావు, ఇంత ప్రాధాయపడుతున్నా, పోతే పోయింది పోరా అన్నాడు. క్షమించేశాడు యజమానుడు. సంతోషంగా వచ్చాడు వీడిక. అయిపోయింది, కేసు కొట్టేసుకున్నాడు ఆడ. వీడు కేసు కొట్టేసుకున్నాడు అన్న సంగతి వీడికి తెలియదు. ఇక్కడ అరే నీళ్ళు నింపలేదేంది, నేను నింపను అన్నాడు. నింపకపోతే ఏమైంది మరి, గొర్రె అన్నాడు. గొర్రె లేదు బర్రె లేదు, పోయి చెప్పుకోపోరా, చెప్పుకోపో. అయిపోయింది, చెప్పేశాను వచ్చేసాను, అయిపోయింది. ఇంకా గొర్రె అంట గొర్రె, ఏమరా ఇంత ధైర్యం, వెళ్తానా, పోరా పోయి చెప్పుకోపు. వీడు పోయి కంప్లైంట్ చేశాడు. వారం రోజుల క్రితం వాడి మందలో ఒక గొర్రె చచ్చిందండి అంటే ఆ యజమాని ఈయన్ని తిట్టాడు. ఎరా మరి వారం రోజుల క్రితం జరిగితే ఇప్పుడా నువ్వు నాకు చెప్పేది,
ఏ కారణం చేత దాచిపెట్టావు నువ్వు అంటే వాడు చెప్పినాక వచ్చి చెబుతున్నావు నువ్వు నాకు చెప్పాడా అయ్యగారు మీకు చెప్పాడురా అని నేను తిట్టి పంపించాడు. వాడు చెప్పాడు, కేసు కొట్టేశా, ఫోన్ మూసుకొని అన్నాడు. ఇంకేం చేస్తాడు? ఇంకొచ్చి వాడిని ఏం వెళ్తాడు? అంతకుముందంటే పాపమును ఆధారం చేసుకొని, అపరాధమును ఆధారము చేసుకొని వాడు ఏలాడు. ఇప్పుడు ఎట్లా వెళ్తాడు? మొత్తం అక్కడికి వెళ్ళి ఓపెన్గా ఒప్పుకోవటం, కడిగేయటం కూడా అయిపోయింది కదా. ఇప్పుడు అదండి దెయ్యాలకి సైతానికి వచ్చిన చిక్కు. ఒకప్పుడు అంటే వాటిని ఆధారం చేసుకొని మనల్ని ఏలినాయి, పాపమును ఆధారం చేసుకొని ఏలినాయి. ఇప్పుడు అయిపోయింది, పాపాల బలము వీగిపోయింది యేసు రక్తము చేత. నువ్వు యేసు రక్తం అని ఎత్తావనుకో, దెయ్యాలకు అర్థమైపోయింది. అంటే పాపం యొక్క బలం ఇక నీ మీద పని చేయదు, నీకు మ్యాటర్ తెలుసని. యేసు రక్తం ఎత్తని వాళ్ళకి మ్యాటర్ తెలియదు, యేసు రక్తం అనే పదం ఎత్తిన వాళ్ళకి మ్యాటర్ తెలుసు. రేయ్, నువ్వు నా పాపాలను ఆధారం చేసుకొని నన్ను పీడియడానికి వచ్చావు, నా పాపాలన్నీ యేసు రక్తంలో కడగబడ్డాయి, యేసు రక్తంలో మీరు ఓడించబడ్డారు, ఇక మీకు బలము లేదు, మా మీద అధికారము లేదు, ఇక మా మీద పెత్తనం లేదు అని మనకు అర్థమైతే వాటికి పెద్ద దెబ్బ, అది పెద్ద నష్టం. అది ఇంకేం పెత్తనం చేస్తాయి అవి? ఇది రహస్యం ఏంటంటే, మనం ఒప్పుకున్న ప్రతి అతిక్రమము ప్రభు ఆమోదించి తండ్రి ఎదుట దాన్ని శుద్ధి చేశాడు. కాబట్టి అది కొట్టివేయబడింది. దాన్ని మళ్ళా నువ్వు జ్ఞాపకంలో పెట్టుకోవద్దు.